తప్పించుకోవడానికి ఆలోచనలు చేసిండ్రు. కానీ ఈ 10 సంవత్సరాల్లో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఎటువంటి ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్గా ఒక కొత్త నగరాన్ని నిర్మాణం చేద్దాం, దాని ద్వారా వచ్చే ఆదాయం, దాని ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు మన తెలంగాణకు ఉపయోగపడతాయి అని చెప్పి అన్ని రకాల హర్డిల్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటే మొన్న గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మేము ఇప్పుడు ఏమి కూడా అడ్డుకోము అని చెప్పి చెప్పడం జరిగింది. 30,000 ఎకరాలతోటి ఇంకొక నగర నిర్మాణం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మొత్తం తెలంగాణలో ఉన్న రూరల్ యూత్కి కావచ్చు, ఇక్కడ ఉన్న చదువుకున్న యువతకు కావచ్చు, ఎన్నో రకాలుగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దాంట్లో వస్తాయి. విదేశీ కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఈరోజు 22% ఇప్పుడు హైదరాబాదు రావడానికి సిద్ధమైనవి. కొన్ని ఎంఓయూ చేసుకుంటున్నాయి, కొన్ని ప్రాథమిక దశలో చర్చలు చేసుకుంటూ ఉన్నారు. వాటికి స్థలంతో పాటు వాటికి ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ వాటర్ సప్లై కల్పించాల్సిన బాధ్యత. మరి ఒక కొత్త నగరంలో ఈ ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. ఇదే హైదరాబాద్లో ఎక్కడ ఉంది స్థలం? ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉన్నాయి. గచ్చిబౌలిలో ఈవినింగ్ 6 to 9 o'clock మీరు వెళ్తే మీకు తెలుస్తుంది. కొన్ని వేల కార్లు ఒకటేసారి రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి ఆ బిల్డింగ్స్లో నుంచి. ఒక్కొక్క బిల్డింగ్ నుంచి 1000 కార్లు 2000 కార్లు బయటికి వస్తే మొత్తం రోడ్లన్నీ జామ్ అయిపోతున్నాయి. మరి మేము గొప్పగా చేసినామని చెప్పిన వాళ్ళు 10 సంవత్సరాల్లో ఎందుకు దూరదృష్టితోటి డీకంజెషన్ చేయాలి మన ఎకనామిక్ హబ్స్ని, ఐటీ సెంటర్స్ని అని ఎందుకు ఆలోచించలేదు? ఆ ఆలోచన మేము ఇప్పుడు చేస్తూ ఉంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవాలి అని చెప్పి కుటిల యత్నం చేస్తూ ఉన్నారు. అందుకే వీటి మీద మీరు చర్చకు వస్తా అంటే ఖచ్చితంగా చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. భారత్ ఫ్యూచర్ సిటీస్లో ఇంకా డిపిఆర్ పూర్తిగా తయారు కాలేదు. నాకున్న సమాచారం ప్రకారం 12 నోట్స్ని తీసుకొస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దానికి కేటాయిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా వాతావరణం దెబ్బ తినకుండా, కాలుష్యం కాకుండా, ఆ చుట్టుముట్టున్న ప్రాంతాల ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రీన్ జోన్స్ను పెట్టుకుంటూ, లంగ్ స్పేసెస్ పెట్టుకుంటూ, మధ్య మధ్యలో జూ పార్కులు పెట్టుకుంటూ అనేక రకాలుగా ఆలోచన చేసి ఇంటర్నేషనల్ కంపెనీస్ తోటి కూడా మాట్లాడుతూ ఉన్నాం. మల్టీనేషనల్ కంపెనీస్ తోటి కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళందరూ సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీనే ఒకటి దాంట్లో తయారు చేసుకోవడానికి కూడా ప్రణాళికలు వస్తూ ఉన్నాయి. ఈరోజు దుబాయ్లో, మిడిల్ ఈస్ట్లో ఒక యుద్ధ వాతావరణం, అక్కడి నుంచి రిలొకేట్ చేసుకోవాలంటే బెస్ట్ డెస్టినేషన్ హైదరాబాద్. ఇప్పుడు అక్కడ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి ఇంకొక సెంటర్ కావాలి అనుకుంటే ఈరోజు మనం క్రియేట్ చేసి పెట్టుకుంటా ఉన్నాం భారత్ ఫ్యూచర్ సిటీని. ఇది రేవంత్ రెడ్డి గారి దార్శనికత, భవిష్యత్తు గురించి ఆయనకున్న పటిష్టమైన ఆలోచన, ఒక క్రిస్టల్ క్లియర్గా థాట్ ప్రాసెస్. ఇది మనం అప్రిషియేట్ చేయాలి, అర్థం చేసుకోవాలి, వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఖచ్చితంగా ఈరోజు యూఏఈ నుంచి, మిడిల్ ఈస్ట్ నుంచి డిస్ప్లేస్ అయ్యే కంపెనీలు అన్నీ కూడా ఫస్ట్ డెస్టినేషన్ హైదరాబాద్ అవుతుంది. ఎందుకు? హైదరాబాద్కు దుబాయ్కి ఫ్లైట్లో వెళ్ళడానికి కేవలం 3-3.5 గంటలలో వెళ్తాం. పెద్ద తేడా లేదు. దుబాయ్ కంటే వాతావరణం చాలా బాగుంటుంది హైదరాబాదులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఉంది, రింగ్ రోడ్ ఉంది, స్వచ్ఛమైన నీరు అందిస్తాం, సోలార్ ప్లాంట్లు పెట్టి ఎలక్ట్రిసిటీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాం. అంటే ఎక్కడ ప్రపంచంలో ఏ విపత్తు వచ్చినా సరే ఆల్టర్నేటివ్ డెస్టినేషన్ అనేది హైదరాబాద్ ఉండాలి అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఈ 2.5 సంవత్సరాల్లో గ్రౌండింగ్ అవుతూ ఉంది, అందరికీ అర్థమవుతూ ఉంది. ఇంత గొప్ప ఆలోచన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఏమీ చేయని మీరు, తెలంగాణను నాశనం పట్టించిన వీరు, భ్రష్టు పట్టించిన మీరు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు.